హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. పెసరపప్పు పకోడీలు ఎంతో రుచిగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 2 గంటల ముందు పెసరపప్పు నానబెట్టుకొని ఇంకా అందులో కొద్దిగా అల్లం పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసుకొని కలుపుకున్నాక ఇంకా అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. మనం పకోడీలు వేసుకునే 2 గంటల ముందు పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ నానినా బాగోదు. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేడెక్కాక ఇలాగ ఇంకా పకోడీల కింద వేసుకోవాలి. ఇంకా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేగించుకోవాలి. కరకరలాడే పెసరపప్పు పకోడీలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కిచెన్ డిలైట్స్.